సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్. కేక్ తయారు చేసుకోవడానికి 4 గుడ్లు, మైదా, షుగర్, ఆయిల్, బేకింగ్ పౌడర్, ఎసెన్స్, తినే సోడా కావాలి. షుగర్ని ముందుగా పౌడర్ చేసుకోవాలి. నాలుగు గుడ్లని బేక్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దీన్ని బ్లెండర్తో కానీ గరిటెతో కానీ బాగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీట్ చేసుకుని బాగా నురగొచ్చే వరకు చేసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన దాంట్లో గ్లాసున్నర మైదా వేసుకుని కలుపుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో 2 చిటికలు తినే సోడా వేసుకోవాలి. వన్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ ఎసెన్స్ మనకు కావాల్సింది ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. గ్లాసులో 3 వంతుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా ఇంకిపోయే వరకు బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి.
కేక్ తయారు చేసుకోవడానికి 4 గుడ్లు, 1 గ్లాస్ షుగర్ పౌడర్, 1½ గ్లాస్ మైదా, గ్లాసులో 3 వంతుల ఆయిల్, 2 చిటికల తినే సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఎసెన్స్ లేని వారు యాలకుల పొడి అయినా వేసుకుని చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుని ఈ విధంగా రిబ్బన్ కటింగ్లా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. మనం ఏ బౌల్లో అయితే వేసుకుందాం అనుకున్నామో దాని ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకోవాలి. తయారు చేసిన మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకుని ఇలా రిబ్బన్ కటింగ్లా ఉండేటట్టుగా చూసుకుంటే కేక్ బాగా వస్తుంది. ఈ క్వాంటిటీలో ఉండాలి. ఈ బౌల్ ఓవెన్కి వాడేది. దీన్ని బరోసిల్ బౌల్ అంటారు. ఇది గ్లాస్ది. దీనిలో ఇలా మిశ్రమాన్ని వేసుకున్నాక ఈ విధంగా కదుపుకుంటే ఏమైనా బబుల్స్ లాంటివి ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఓవెన్ ఆన్ చేసుకుని కన్వర్షన్ మోడ్ సెలెక్ట్ చేసుకుని 170 degrees పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని 28 minutes టైం పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఓవెన్లో ఏమీ లేకుండానే స్టార్ట్ చేసుకోవాలి. 28 minutesలో 4 minutes ఫ్రీ హీట్ అయిన తర్వాత 4 minutes ఏమీ లేకుండానే ఫ్రీ హీట్ అంటారు. ఫ్రీ హీట్ చేసుకున్నాక తర్వాత 24 నిమిషాలు మనం ఓవెన్లో ఆ మిశ్రమాన్ని పెట్టుకుని డోర్ వేసుకుని ఆ మిగిలిన టయాన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఈ విధంగా బాగా వస్తుంది. దీన్ని మళ్ళీ మైక్రో మోడ్ సెలెక్ట్ చేసుకుని 9 కానీ 600 కానీ పెట్టుకుని ½ minute టైం పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. కేక్ బాగా స్మూత్గా వస్తుంది. అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారైన కేక్ని తీసుకుని చుట్టుపక్కల చాకుతో ఈ విధంగా తీసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా చక్కగా వస్తుంది. దీన్ని క్రీమ్తో అది డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది.